మానవ్ కౌల్, తిలోత్తమ శివం, శ్వేతా బసు ప్రసాద్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్' ఈ నెల 18వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 9 ఎపిసోడ్స్‌తో ఒక్కో ఎపిసోడ్ 1 గంట నిడివి కలిగిన ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ కథ నోయిడా నేపథ్యంలో జరుగుతుంది. 'త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్' అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. టౌన్ ప్లానింగ్‌కి సంబంధించిన విషయాలను అప్రూవల్ చేసే విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా నిజాయితీపరుడు. తన జీతంతో మాత్రమే తన అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నించే ఒక మధ్యతరగతి మనిషి. అతను తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడో, తన భార్య పిల్లలను అంతే బాగా చూసుకుంటూ ఉంటాడు. త్రిభువన్‌కి భార్య అశోక్ లత అలియాస్ సైనా సరీన్ అంటే ఎంతో ఇష్టం. ఆమె తమ్ముడు శంభు, మరదలు శోభ అలియాస్ శ్వేత బసుప్రసాద్ అక్కడికి దగ్గరలోనే నివాసం ఉంటారు. త్రిభువన్‌కి అత్తగారు మండోదరి అంటే కొంచెం భయమే. త్రిభువన్ నిజాయితీ కారణంగా అతని పై అధికారులు సైతం భయపడుతూ ఉంటారు. అవకాశం ఉన్న లంచాలు తీసుకొని కారణంగా అందరూ అతని గురించి బ్రతకడం చేతగాని సన్నాసి అని చెప్పుకుంటూ ఉంటారు. జీవితం అందంగా, హాయిగా సాగిపోతుందని అతను అనుకుంటున్న సమయంలో త్రిభువన్ తన డబ్బు దాచుకున్న బ్యాంకును ఫ్రీజ్ చేస్తారు. దాంతో అతను తన డబ్బు వాడుకోకుండా అవుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే అతను మనసు చంపుకొని కొన్ని ఫైల్స్‌పై సైన్ చేస్తే సరిపోతుంది. కానీ అతను ఆ పని చేయలేకపోతాడు. అప్పుడే అతను కాల్ బాయ్ల సర్వీస్‌ని గురించి మొదటిసారిగా వింటాడు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చునని అర్థమవుతుంది. తాను రొమాంటిక్ హీరోనంటూ తన భార్య సర్టిఫికేట్ ఇచ్చిన కారణంగా ఆ దారిలో అడుగుపెడతాడు. నోయిడాలో టీకర్ రామ్‌జైన్ అలియాస్ శుభ్రజ్యోతి భరత్ బయట ప్రపంచానికి సంబంధించిన వరకు ఒక స్వీట్ షాప్ నడుపుతూ ఉంటాడు. కానీ నిజానికి అతను ఒక మాఫియా డాన్‌తో సమానమైన వ్యక్తి. అతని దగ్గర కొంతమంది రౌడీలు పనిచేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన లావాదేవీలన్నీ స్వీట్ షాప్ వెనుక జరుగుతూ ఉంటాయి. అందరూ అతనిని రాజాబాయ్ అని పిలుస్తుంటారు. అతని భార్య పేరు బింది. ఆమెకి సినిమా పిచ్చి ఎక్కువ. ఆ రంగుల కళలోనే బ్రతుకుతూ ఉంటుంది. అలాంటి ఆమె తన భర్త నుంచి ఆశించిన ప్రేమ లభించకపోవడం వలన త్రిభువన్ సర్వీస్‌కి అలవాటు పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఒకవైపు కాల్ బాయ్‌గా పనిచేస్తూనే మరోవైపున కొన్ని తప్పుడు ఫైల్స్‌పై త్రిభువన్ సంతకం చేస్తాడు. ఫలితంగా అతని లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోవడంతో ఇంట్లో అత్తగారితో సహా బయట వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. అదే సమయంలో బింది, త్రిభువన్ ఒక హోటల్‌లో కలిసి ఉండగా పట్టుకోవడానికి రాజాబాయ్ మనిషి లక్కు ట్రై చేస్తాడు. లక్కు నుంచి తప్పించుకోవడానికి అతనిని త్రిభువన్ హత్య చేస్తాడు. హంతకుడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ హైదర్ అలియాస్ శ్రీకాంత్ వర్మ రంగంలోకి దిగుతాడు. హంతకుడు దొరికితే అతనితో తన భార్య ఉందని తెలుస్తుంది గనుక ఆలోగానే అతనిని చంపాలని రాజాబాయ్ ప్లాన్ చేస్తాడు. త్రిభువన్ తన భర్త చంపేలోగా అతనితో కలిసి ఎక్కడికైనా పారిపోవాలని బింది భావిస్తుంది. త్రిభువన్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతని అత్తగారు రహస్యంగా ఫాలో కావడం మొదలుపెడుతుంది. ఇంతమంది బారి నుంచి తప్పించుకోవడానికి త్రిభువన్ పడే అవస్థలే ఈ కథ. ఈ కథను సుమిత్ పురోహిత్, ఆర్తి రావల్, కరణ్ వ్యాస్ కలిసి డెవలప్ చేశారు. నిజాయితీపరుడైన ఒక అధికారి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేస్తాడు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? అప్పుడు అతని చుట్టూ ఉన్నవారు ఎలా బలం పుంజుకుంటారు? జీవితంలో డబ్బు సంపాదించడమే ప్రధానమనుకునే వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఫలితంగా పగ ప్రతీకారాలు ఎలా రాజ్యమేలుతాయి? అనే ఈ కథకు స్క్రీన్ ప్లే ప్రధానమైన బలంగా నిలిచింది. కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ కథలో ఉన్న బలం, నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఒక ఆసక్తి అలా కూర్చోబెట్టేస్తాయి. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రలను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి. ఈ కథలో హీరో కాల్ బాయ్ కనుక మొదటి 4 ఎపిసోడ్స్‌లో అభ్యంతరకరమైన సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఇక ఆ తరహా డైలాగ్స్ చివరి వరకు వినిపిస్తూనే ఉంటాయి. అక్కడక్కడ ఇచ్చిన కామెడీ టచ్ మాత్రం నవ్విస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. అనూజ్ సంతాని కెమెరా పనితనం, అనురాగ్ సైకా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. అమిత్ కులకర్ణి ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ కథలో కామెడీ టచ్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామా ఉంది. అయితే మొదటి 4 ఎపిసోడ్స్‌లో రొమాన్స్ పాళ్ళు ఎక్కువగా ఉండటం వలన ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ కాదిది. ఎవరికి వారుగా చూడవలసిందే. మొత్తం డ్రామాగా చూసుకుంటే చివర్లో మరి కాస్త నవ్విస్తూనే శుభం కార్డ్ పడుతుంది. మీకు గనక కాస్త ఫ్రీ టైమ్ దొరికినట్టుంటే ఈ సీరీస్‌పై కూడా ఓ లుక్కేయండి ఫ్రెండ్స్. మంచి థ్రిల్ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ 'త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్' వెబ్ సిరీస్ రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.